ఓం నమో వెంకటేశాయ. అనీహా గుణా విక్రియా అనీషా గుణానుక్రియా గోవింద గోవింద. విశ్వం వ్యాప్య స్థిత ఇతిరవైస్తార్కికైరౌపదేశైః బ్రహ్మాత్మాది ప్రథిత పదగణైర్యౌగికైర్వ్యాకృతైర్వా యాదృక్తత్వం తవ గుణగణా సంశ్రితస్యాత్మభాసం మందాంతం తజ్ఝటితి సుగమం కర్తుమేవావతీర్ణః అని సాధకాభిమత సాధన కలిత సాధనైరహిత సాధనేయామృత రూపధరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థనా. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. వసుదేవుడు తన పిల్లవాడిని చూశాడు. చూసినవాడు చూసినట్లుగానే చతుర్భుజ రూపాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. చతుర్భుజ రూపాన్ని చూస్తూనే లోపల ఉండేటువంటి పరమాత్మతత్వాన్ని, సగుణ రూపంలో దాగి ఉన్నటువంటి నిర్గుణమైన ఆత్మతత్వాన్ని కనిపెట్టాడు. కనిపెట్టినవాడు కనిపెట్టినట్లుగానే ఉన్నదినట్లుగా ఆ తత్వాన్ని చక్కగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు ఈ శరీరంలోకి ప్రవేశించలేదు, ప్రవేశించటానికి నీకు ఖాళీ అనేది లేదు. ఈ శరీరానికి ముందే నువ్వు ఉన్నావు కాబట్టి కొత్తగా ఈ శరీరాన్ని సృష్టి చేసుకుని ఈ శరీరంలోకి నువ్వు ప్రవేశించటం అనేది జరిగే పని కాదు. నువ్వు శరీరంలోకి ప్రవేశించలేదు అని చెప్పాడు. దానికి ఉదాహరణగా ఏమని చెప్పాడు? పంచమహాభూతాలున్నాయి, మూల కారణాలున్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తాయి. సృష్టి చేసిన తర్వాత అందులోకి అవి ప్రవేశించవు కదా, ఎందుకంటే అవి కారణాలు కాబట్టి ఈ సృష్టి చేయబడేటువంటి పదార్థం పుడుతూ ఉండగానే వాటితో కలిసే ఉంటాయి. అవి పుట్టడం అంటేనే వాటితో కారణాలతో కలిసే ఉండటం కాబట్టి కొత్తగా ప్రవేశించడానికి వీల్లేదు. అలాగే నువ్వు కూడా కారణస్వరూపుడివి కాబట్టి నువ్వు కొత్తగా ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పాడు. ఈ దృష్టాంత ముఖంగా ఏమని చెప్పాడు? నువ్వు కారణానివి కాబట్టి కూడా ప్రవేశం అనేది నీకు కుదరదు అని చెప్పాడు. చెప్తే మనలాంటి వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. ఒకవేళ కనుక ఈ సృష్టి మొత్తానికి పరమాత్మ కారణం అయితే, పరమాత్మ కారణం పరమాత్మ కారణం పరమాత్మ కారణం అని 10 సార్లు చెప్తున్నారు కదా, పరమాత్మే కనుక కారణమైతే, కారణం అనేది కార్యంతో సహా కలిసే ఉండే మాట అయితే, కార్యాన్ని చూసినటువంటి ప్రతిసారి కారణాన్ని చూసినట్టు అవుతుంది కదా. ఈ సృష్టి కనుక పరమాత్మతో పుట్టినట్లయితే, పరమాత్మతో కలిసే ఉన్నట్లయితే, పరమాత్మ ఈ సృష్టిలో అనుగతంగా ఉండే మాట అయితే, ఈ సృష్టిని చూసినప్పుడల్లా పరమాత్మను చూసినట్లయిపోయింది కదా. పరమాత్మను విడిగా చూడవలసిన అవసరమే ఉంది. సృష్టిని చూసినప్పుడే పరమాత్మను చూస్తే మీరు పరమాత్మను చూడండో పరమాత్మ సాక్షాత్కారాన్ని తెచ్చుకోండో ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య అనే ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి అని మనలాంటి వాళ్ళకు ఒక ప్రశ్న వస్తుంది.
నిజానికి ప్రాథమిక స్థాయిలో చూసినప్పుడు కొక్కిరాయి ప్రశ్నలా ఉందా? దీనికి చాలా విలువ ఉంది. ఈ ప్రశ్నకి చాలా విలువ ఉంది. చాలామంది సాధకులే అడిగారు. అయత్న దృష్టత్వాత్ కార్యస్య, కార్యాన్ని చూడటంలో మేము ప్రత్యేకించి ప్రయత్నం ఏం చేయట్లేదు, ప్రయత్నం చేయకుండానే కార్యాన్ని చూడగలుగుతున్నాము, కాబట్టి కారణాన్ని చూడడానికి కూడా మేము ప్రయత్నం చేయక్కర్లేదు. కార్యకారణయోరనన్యత్వాత్, కారణానికి కార్యానికి ప్రస్తుతం భేదం లేదనే చెప్తున్నారు. కాబట్టి కార్యాన్ని చూస్తే, అంటే సృష్టిని చూస్తే కారణాన్ని, ఆత్మని విడిగా చూడక్కర్లేదు, ఆ ఆత్మస్వరూపాన్ని చూడటానికి విడిగా ప్రయత్నం చేయనక్కర్లేదు కదా అని ఎంతోమంది అడిగారు. దానికి వసుదేవుల వారు ప్రత్యేకించిన ఒక సమాధానం చెప్తున్నారు. అలాగే నీకు ప్రవేశం లేదు అనే విషయాన్ని కూడా మరొకసారి పై శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? ఏవం భవాన్ బుద్ధ్యనుమేయ లక్షణై గ్రాహ్యైర్గుణై సన్నపి తద్గుణాగ్రహ అనావృతత్వాద్ బహిరంతరన్నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః అని. ఇప్పుడు ఈ కార్యం కారణం అనే దానికి ఓ దృష్టాంతం చూపించాను కదా. కార్యకారణాలు అంటే పంచమహాభూతాలు, సృష్టి మొత్తము అని కార్యకారణ భావాలు చూపించాను కదా. అలాగే ఏవం భవాన్, నువ్వు కూడా ఈ ప్రపంచం మొత్తానికి కారణం. కాబట్టి ప్రపంచం మొత్తానికి కారణమైనటువంటి నువ్వు కార్యంలోకి ఎప్పుడూ కలిసే ఉంటావు, కార్యంతో ఎప్పుడూ కలిసే ఉంటావు కాబట్టి దానిలో ప్రవేశం అనేది కుదరదు. ఆ విషయం అలా ఉంచని. ఇప్పుడు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? కార్యం చూసినప్పుడల్లా కారణాన్ని చూసినట్లు అవుతుంది. అలా కుదరదు. ఎందుకు కుదరదు? బుద్ధి అనుమేయ లక్షణై గ్రాహ్యైర్గుణై సన్నపి తద్గుణాగ్రహ. ఏంటంటే కార్యాన్ని చూస్తున్నారు వీళ్ళు. కార్యాన్ని చూస్తున్నప్పుడు కార్యాన్ని ఒక్కొక్క ఇంద్రియంతో చూస్తున్నారు. బుద్ధి అనుమేయ లక్షణై. అసలు ఇంద్రియాలు ఉన్నాయి అని ఎవరికంటికి కనిపించటం లేదు. ఇంద్రియాలు ఏదో ఒక జ్ఞానం కలిగితే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మనం చూపు అనుకుంటాం కదా, కంటితో చూడటం అని అనుకుంటాం కదా. అది గనక, ఆ పని గనక జరిగితే ఆ చూసేటువంటి కన్ను పనిచేస్తున్నట్లు, చూసే కన్ను ఉన్నట్లు. వాసన పీల్చటం అనే పని జరిగిందంటే వాసన పీల్చే ఇంద్రియం, ఘ్రాణేంద్రియం అనేది ఉన్నట్లు. బుద్ధి అనుమేయ లక్షణై. బుద్ధి ఏదో ఒక జ్ఞానం అనేది కలిగితే దాని ద్వారా మనం ఊహించుకోవచ్చు, నాకు ఆ ఇంద్రియం ఉంది, ఆ ఇంద్రియం పనిచేస్తుంది. సరిగ్గా పని చేయకపోతే ఓహో లోపల ఉండే ఇంద్రియం ఏదో ఇటు అటు హడావిడి పడుతోంది, సరిగ్గా పని చేయట్లేదు. సరిగ్గా జ్ఞానం కలక్కపోతే రావాల్సిన వాసన రాకుండా ఇంకో వాసన వస్తే నాకు ముక్కు పని చేయట్లేదు అని అనిపిస్తుంది. కాబట్టి బుద్ధి అనుమేయ లక్షణై. ఏ ఇంద్రియమైనా సరే దాని తాలూకు పని గనక కనిపిస్తే ఆ ఇంద్రియం ఉన్నట్లు అనే స్థితిలోనే ఉంటుంది. కానీ ఏ ఇంద్రియం కంటికి కనిపించదు, ఏ ఇంద్రియాన్ని మనం తీసి చూపించలేము. బుద్ధి అనుమేయ లక్షణై. ఈ బుద్ధి అనుమేయ లక్షణై గ్రాహ్యై, ఈ ఇంద్రియాలతో తెలిసేటువంటి విషయాలేవి అంటే గుణై, గుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రభావాలు. ఈ గ్రాహ్యైర్గుణై, ఇంద్రియాల యొక్క విషయాలు ఎప్పుడు ఆ గుణాలే అవుతాయి కానీ మరొకటి కావు. గ్రాహ్యైర్గుణై, ఆ గ్రాహ్యైర్గుణై, ఆ గ్రాహ్య గుణాలన్నీ కలగలిస్తే సృష్టి అయింది. ఆ సృష్టితో సహా కారణంగా నువ్వు కూడా ఉన్నావు, లేదా వ్యాపకంగా ఉన్నావు, చైతన్య స్వరూపంగా ఉన్నావు, ఏదో రూపంతో ఉన్నావు. తైహి సహ సన్నపి, వాటితో సహా ఉన్నప్పటికీ తద్గుణ అగ్రహ, ఆ గుణాలతో కలిసి లేదా ఆ గుణాలతో కలిపి నిన్ను ఇంద్రియాలు చూడలేవు. గ్రాహ్యైర్గుణై సన్నపి తద్గుణాగ్రహ. దీనికి కారణం ఏంటి అంటే ఎవరికి వారిని ఊహించుకోమన్నాడు. ఎలా ఊహించుకోమన్నాడు? ఒక ఇంద్రియం ఉంది. ఇంద్రియం ఉంది అని ఎలా తెలుస్తోంది? ఆ జ్ఞానం వలన తెలుస్తోంది. ఆ జ్ఞానం వలన ఉంది అని తెలిసినటువంటి ఇంద్రియం ఏ జ్ఞానాన్ని కలిగిస్తోంది? కన్నుంది, కంటితో ఏ జ్ఞానం కలుగుతోంది? చూడటం అనేది జరుగుతోంది. చూడటం అనేటువంటి జ్ఞానం వస్తోంది. ఈ చూడటం అనేది దేనికి సంబంధించింది? ఒక రూపానికి, ఒక రంగుకి లేదా రంగున్నటువంటి వస్తువుకి సంబంధించింది. మరి ఈ కంటితో అక్కడే ఆ వస్తువులోనే ఉండేటువంటి రసం, రుచి అనేది తెలుస్తోందా? తెలియటం లేదు. కంటితో చూసినప్పుడు కంటికి వస్తువుకి ఏదో ఒక సంబంధం కలుగుతోంది కదా. ఓ బెల్లం గడ్డ అక్కడ పెట్టారు,
బెల్లంగడ్డ ఏదో రంగులో ఉంది, ఆ రంగు కంటికి తెలుస్తోంది. కానీ ఆ రంగుతో సహా కలిసి ఉన్న దానితో కూడానే ఉన్నటువంటి రసం అంటే రుచి అనేది ఈ కంటి ద్వారా తెలుస్తోందా? తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదు అంటే కంటికి ఆ రసం అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం లేదు. ఎందుకు లేదు అంటే పని జరగట్లేదు కాబట్టి లేదు అని చెప్పాలి. ఆ రసాన్ని అంటే రుచిని తెలుసుకునేటువంటి ఇంద్రియం రసనేంద్రియం, నాలుక మీద ఉండేటువంటి ఇంద్రియం. ఆ నాలుకతో బెల్లంగడ్డ తాలూకు రసాన్ని తెలుసుకునేటప్పుడు దాని తాలూకు రంగుని తెలుసుకోవటం వీలుపడటం లేదు. ఆ ఇంద్రియంతో తెలుసుకోవటం వీలుపడటం లేదు. ఎందుకు వీలుపడటం లేదు? ఇంద్రియానికి, రసనేంద్రియానికి రంగును తెలుసుకునేటువంటి స్వభావం లేదు, సామర్థ్యం లేదు. అంటే ఇంద్రియాల తాలూకు స్వభావం అనేది పరిమితంగా ఉంది. ఏం పరిమితంగా ఉంది? ఈ ఇంద్రియానికి ఇంతే సామర్థ్యం. చక్షురింద్రియానికి, కన్ను అనేటువంటి ఇంద్రియానికి రంగున్న పదార్థాలు ఇవే కనిపిస్తాయి. రసనేంద్రియానికి కేవలం రుచి మాత్రమే కనిపిస్తుంది. రుచి ఉన్న పదార్థాన్ని కూడా అది గ్రహించలేదు, కేవలం రుచిని మాత్రమే తెలియజెప్పగలదు. అలాగే ఘ్రాణేంద్రియానికి వాసనను మాత్రమే పీల్చగలిగినటువంటి శక్తి ఉంది అని ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ప్రత్యేకించినటువంటి సామర్థ్యంతో ఉంది. అలాంటి సామర్థ్యంతో ఉండేటువంటి ఇంద్రియాలకి విషయాలు కూడా ప్రతినియతంగా ఉన్నాయి. ప్రతినియతం అనే పదప్రయోగం చేయాలి. అంటే ఈ ఇంద్రియంతో ఈ విషయం మాత్రమే తెలుసుకునేందుకు వీలుంది అనేటువంటి నియమం చేయాలి. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం చేయాలి. ఇంద్రియానికి చేసినప్పుడు మనం లిస్ట్ అవుట్ చేస్తే కన్ను దాని విషయము, ముక్కు దాని విషయము, లేదా రసనేంద్రియము దాని విషయము, త్వగింద్రియము దాని విషయము, మనస్సు దాని విషయము అని ఇంద్రియాలన్నిటినీ లిస్ట్ అవుట్ చేసి వాటి విషయాలని పక్కపక్కనే నోట్స్ కింద రాసుకుంటే ఆ విషయాల్లో ఎక్కడ ఆత్మస్వరూపం రాదు. ఎందుకు రాదు అంటే ఈ విషయాలన్నీ కూడా అంటే మనం రైట్ సైడ్ రాసేటువంటి విషయాలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఇంద్రియాలని రైట్ సైడ్ విషయాలని రాసినప్పుడు రైట్ సైడ్ రాసే విషయాలన్నీ కూడా గుణాలకు సంబంధించినటువంటి విషయాలు. గుణాల తాలూకు పరిణామాలు, గుణాల తాలూకు మార్పులు. అంటే ఇంద్రియాలన్నీ గుణాల తాలూకు మార్పుల్ని మాత్రమే గ్రహించగలవు, కానీ వాటి సామర్థ్యం అంతే ఉంది. కానీ ఈ గుణాలతో సంబంధం లేని, గుణాలకు అతీతంగా వ్యవహరించేటువంటి ఆత్మస్వరూపాన్ని అవి చూడలేవు, అవి గ్రహింపజేయలేవు, వాటికి సామర్థ్యం లేదు అని తెలిసిపోతుంది. కాబట్టి గ్రాహ్యైర్గుణై సన్నపి వాటితో కలిసే ఉన్నా సరే అవేమీ కనిపించవు, వాటి ద్వారా ఏమీ ఆత్మస్వరూపం కనిపించదు. తద్గుణ అగ్రహ వాటితో పాటే ఉంది కానీ వాటితో పాటే తెలియదు. ఆకాశం అనేది అన్ని వైపులా ఉంది, అన్నిటా ఉంది, కానీ కంటికి కనిపించేది కాదు ఆకాశం. లేదా ఏ వస్తువైనా సరే ఏదో వాయువు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, మనం చూసే వస్తువులతో కలిసే ఉంటుంది వాయువు, కానీ కంటికి కనిపించదే. ఎందుకు కనిపించదంటే ఇంద్రియాల తాలూకు ఒక సామర్థ్యం అది. ఇంద్రియాలు ఇలాంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేసేందుకు సమర్థమైనవి కావు అని చెప్పుకోవాలి. కాబట్టి ప్రశ్నకి సమాధానం వచ్చింది కదా. కార్యాన్ని చూసినంత మాత్రాన కారణాన్ని చూసినట్టు అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే చూడటానికి పరిమితి ఉంది, ఆ పరిమితి గుణాలతో ఆగిపోతోంది. పరిమితి గుణాల తర్వాత ఉండేటువంటి ఆత్మస్వరూపానికి వర్తించదు. సమాధానం వచ్చేసింది. ఇంకొక కోణంలోకి చూసుకున్నప్పుడు, ఇంకొక కోణంలో చూసుకుని సమాధానం చెప్పుకుంటే, ఏ ఇంద్రియమైనా సరే తనను తాను చూసుకోగలదా? కన్ను తనతో కంటిని చూసుకోగలదా? తనను తానే చూసుకోగలదా? ముక్కు తన వాసనను తాను పీల్చగలదా? రసనేంద్రియం తనలో ఉండేటువంటి రుచిని గ్రహించగలదా? గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదు అంటే ఏ ఇంద్రియానికైనా సరే తనకంటే బయట, తనకంటే వేరుగా ఉండేటువంటి వస్తువులను గ్రహించగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఏ ఇంద్రియానికైనా సరే ఇదే సామర్థ్యం. ఏ ఇంద్రియమైనా తనకంటే వేరుగా ఉండేటువంటి వస్తువుని గ్రహించగలదు. ఈ ఆత్మస్వరూపం ఇంద్రియం అంటే వేరుగా లేదు కదా. ఇంద్రియం అంటే ఆత్మస్వరూపం తాలూకు ఒక రూపమే కదా. కాబట్టి ఇంద్రియం ఎలాగైతే తనను తాను గ్రహించలేదో తన యొక్క ఆత్మస్వరూపాన్ని కూడా ఇంద్రియం గ్రహించలేదు. ఇంద్రియం దేన్ని గ్రహిస్తుంది? గుణరూపంగా ఉండే తనకంటే భిన్నంగా ఉండేటువంటి వస్తువులను గ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపాన్ని గ్రహించే ప్రసక్తే లేదు.
కాబట్టి కూడా ఇంద్రియాలతో ఆత్మస్వరూపం అనేది తెలుసుకునే వీలు లేదు. అది మనస్సైనా సరే, మరొకటైనా సరే, ఏదైనా సరే సాధారణమైనటువంటి సందర్భాలలో ప్రయత్నం లేకుండా ఆత్మస్వరూపాన్ని ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో చూడటం అనేది జరిగే పని కాదు. దానికోసం ప్రత్యేకించిన ప్రయత్నం కావాలి అనే మాట ఉంది. కాబట్టి ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. నువ్వు కారణమైనా సరే కార్యాన్ని చూసినంత మాత్రాన నిన్ను చూసినట్లు కాదు అని సమాధానం వచ్చేసింది అని చెప్పాడు. మళ్ళీ విషయానికి ప్రవేశిస్తే, ఇది మధ్యలో వచ్చిన ప్రశ్నకి సమాధానం అనుకున్నాము. విషయానికి అంటే ప్రవేశం అనేది కుదరదు అనేటువంటి విషయానికి ప్రవేశిస్తే మళ్ళీ అనావృతత్వాత్ బహిరంతరం నతే. ప్రవేశించడం అంటే ఏంటి? ఇంటి బయట ఉండేటువంటి వ్యక్తి ఇంటిలోకి వస్తాడు. ఇంటి బయట ఉండే వ్యక్తి ఇంటి లోపలికి ప్రవేశిస్తాడు. ఇదే కదా ప్రవేశం అంటేను. అంటే ఒక ఇల్లు అనేది మధ్యలో గీత తీసుకుని దానికి బయట ఇది, లోపల ఇది అనే వ్యవస్థ చేసి పెడితే బయట ఉండే, లోపల లేని, అంతవరకు లోపల లేని వ్యక్తి బయట నుంచి లోపలికి ప్రవేశిస్తాడు. ఈ ఆత్మస్వరూపానికి లోపల బయట అని రెండు లేవే. బహిరంతరం నతే. బయట ప్రదేశము, అంతరం లోపల ఉండే ప్రదేశం అనేటువంటి భేదం నీకు లేదే. ఎందుకు లేదు? అనావృతత్వాత్. దేంతోనూ నీకు ఆవరణం అనేది జరగలేదు. వ్యక్తికి ఇల్లు అనేటువంటి గీతతో ఆవరణం అనేది జరిగింది. వ్యక్తి కూడా పరిచ్ఛిన్నమైన వాడు, పరిమితమైన వాడు, ఏదో ఒక మూర్తి ఉన్నవాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఆవరణం తన శరీరంతో ఉంది, ఆవరణం ఇల్లు అనేటువంటి గీతతో ఉంది. కాబట్టి బయట నుంచి లోపలికి రాగలుగుతున్నాడు. ఇక్కడ నీకు అనావృతత్వాత్ ఏ పరిచ్ఛేదము లేదు కాబట్టి, ఏ పరిణామము లేదు కాబట్టి, నీకు ఏ వస్తువుకి మధ్యలో అంతరం అనేది లేదు కాబట్టి అసలు లోపల బయట అనే వ్యవస్థ నీకు లేదు. సవాహ్యాభ్యంతరో హ్యజః అని నీకు పేరు. కాబట్టి లోపల బయట లేని నీకు ప్రవేశం అనేది కుదరదు. ఇంతేకాదు నువ్వు సర్వస్వరూపుడివి కదా. సర్వస్వరూపుడు అయినటువంటి నీకు ప్రవేశం అనేది అస్సలు కుదరదు. సర్వస్వరూపుడికి సర్వంలో ప్రవేశం ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లు ఇంట్లోకి ప్రవేశించలేదు కదా. ఇల్లు ఇల్లే అంతే. అందులోకి ప్రవేశించడం అనేది ఇంకో వ్యక్తికి కావాలి. ఇల్లు ఇంటిలోకి ప్రవేశించలేదు. కాబట్టి సర్వస్వరూపుడైన నీకు సర్వస్వంలోకి ప్రవేశించడం అనేది జరగదు. సర్వస్య. ఇది కాక సర్వాత్మనః అన్నిటికీ నువ్వు అంతర్యామిగా ఆల్రెడీ లోపలే ఉన్నావు. అంతర్యామిగా లోపల ఉండేటువంటి నీకు అసలు అంతర్యామిగా నువ్వు ఉండబట్టే ఆ వస్తువు అనేది పుట్టింది అనే స్థాయిలో ఉండేటువంటి నీకు ప్రవేశం అనేది కొత్తగా కుదరదు. సర్వాత్మనః. ఇది కాక ఆత్మవస్తునః. నువ్వు ఆత్మస్వరూపానివి, అలాగే వస్తుస్వరూపానివి. ఆత్మ అంటే అతతి ఇది ఆత్మ. అతతి అంటే మొత్తం ఎక్కడా అడ్డంకి లేకుండా ప్రతి చోట ఉండేవాడు అని అర్థం. అడ్డంకి లేకుండా ప్రతి చోట ఉండేవాడికి కొత్తగా ప్రవేశం అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? అడ్డంకి ఉంటేనే కదా ప్రవేశం. తలుపు ఉంటే తలుపు తీసుకుని లోపలికి వస్తారు. తలుపే లేనివాడికి, అసలు తలుపు అనే ప్రసక్తే లేనివాడికి, తలుపులోనూ, ఇంటిలోనూ, గోడలోనూ, ఇటుకలోనూ, అన్నిట్లోనూ ఉండేవాడికి ప్రవేశం అనేది ఎలా కుదురుతుంది? నీ ఆత్మ స్వభావం అనేది ప్రవేశానికి పూర్తి వ్యతిరేకం. ఇది కాక వసతి ఇది వస్తువు. ఎప్పుడూ ఉండేటువంటి వాడివి నువ్వు. అంటే 3 కాలాల్లోనూ వస్తువు పుట్టడానికి, వస్తువు అంటే సాంసారికమైనటువంటి ప్రాపంచికమైన వస్తువులు పుట్టడానికి ముందు, పుట్టిన సమయంలోనూ, ఉండే సమయంలోనూ, తర్వాత అన్ని కాలాల్లోనూ ఉండేటువంటి వాడివి నువ్వు. అన్ని కాలాల్లోనూ ఉండేటువంటి నీకు ప్రవేశం అనేది ఎక్కడి నుంచి కుదురుతుంది? ప్రవేశం అనేది కుదరదు. నీ కంటికి ఎదురకుండా వస్తువులు పుట్టి అలా పోతూ ఉంటున్నాయి అని చెప్పాల్సిందే తప్ప వస్తువులు పుట్టిన తర్వాత నువ్వు అందులోకి ప్రవేశిస్తావు అని చెప్పడానికి వీలే లేదు. అందువల్ల ఏ కారణం చూసినా సరే నీకు ప్రవేశం అనేది కలగదు. నీవే 3 కాలాల్లో ఉంటున్నావు కాబట్టి నువ్వే సత్యమైన పదార్థానివి. సత్యమైన పదార్థానివి నువ్వు కాబట్టి అసత్యమైన పదార్థాల్లోకి, అంటే ఈ ప్రాపంచిక విషయాల్లోకి లేదా సృష్టిలోకి నువ్వు ప్రవేశించడం అనేది జరిగే పని కానే కాదు అని చెప్పాడు.
ఈ తాత్పర్యాన్నే ప్రతి పదంలోనూ అనావృతత్వాత్ బహిరంతరన్నతే సర్వస్య సర్వాత్మనః ఆత్మ వస్తునః అనే 5 పదాలతోనూ ఈ తాత్పర్యాన్ని చూపించారు. ఏవం భవాన్ బుద్ధ్యనుమేయలక్షణైః గ్రాహ్యైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహः అనావృతత్వాద్ బహిరంతరం నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః అనే ఈ శ్లోకం. మళ్ళీ వసుదేవుడు కూడా ఈ ప్రపంచం సత్యం కాదు, ఈ ప్రపంచం అనేది తాత్కాలికంగా వచ్చేదే, 3 కాలాల్లోనూ ఉండేటువంటిదే సత్యం, అది పరమాత్మతత్వమే అనే మాట చెప్పాడు కదా. చెప్పగానే సహజంగానే మనలాంటి వాళ్ళకు వస్తుంది కదా ఉక్రోషం. మేము చూసే ప్రపంచం సత్యం కాబోయిందా? మేము చూసే ప్రపంచాన్ని సత్యం కాదని చెప్పి సత్యం మేము చూసేది కాక మరొకటి ఉంది అని చెప్పి దాన్ని చూడమని చెప్తే మాకు ఉత్సాహం కలుగుతుందా? మేము చూసేది మేము చేసేది కరెక్ట్ అనే మాట వస్తే, అది సత్యం అనే మాట వస్తే, మీరు మమ్మల్ని పొగిడితే మాకు ఉత్సాహం కలుగుతుంది, ఏదో చెప్తాము, ఏదో చేస్తాం, మీరు చెప్పింది కొంతమేరకైనా వింటాము. అంతేగాని మేము చూస్తున్నది సత్యం కాదు అని చెబితే మేము ఎందుకు మాట వింటాము అని మనలాంటి వాళ్ళకి సహజంగానే ఉక్రోషం వస్తుంది కదా. ఆ ఉక్రోషంతో మనం ఏమైనా అడిగితే వసుదేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలా ఉక్రోషాలకి వాటికి లొంగేవాడిని కాను నేను. ఎవరికైనా ఉక్రోషం వస్తే రాని, నిజం చెప్తే ఉలిక్కి పడితే ఎవరేం చేయగలరు? ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తాను. అందులోనూ నేను పరమాత్మతో మాట్లాడుతున్నప్పుడు, నేను నమ్మిన త్రికాల సత్యంతోనే నేను మాట్లాడుతున్నప్పుడు, అలాంటి స్వరూపంతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని నేను ఎందుకు లెక్క చేస్తాను? ఎవరైనా సరే మేము చూసింది సత్యం అని అనుకుంటే వాళ్ళు భ్రమపడ్డట్టే. చూసినంత మాత్రాన, వాళ్ళు చూసినంత మాత్రాన, వాళ్ళు వ్యవహరించుకున్నంత మాత్రాన అది సత్యం కావటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? య ఆత్మనో దృశ్యగుణేషు సన్నితి వ్యవస్యతే స్వవ్యతిరేకతో బుధః వినానువాదం నచ తన్మనీషితం సమ్యగ్యతస్త్యక్తముపాదదత్ పుమాన్ అని అంటున్నాడు. ఎవరైనా సరే, వీరువారు అనేమీ లేదు, ఉక్రోషం వచ్చిన వాళ్ళైనా కావచ్చు, నోరు మూసు కూర్చున్న వాళ్ళైనా కావచ్చు, సత్యం కాదు అంటే మేము అసలు మాట్లాడము అనేవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దృశ్య గుణేషు కనిపించేటువంటి ఈ వస్తువులు ఉన్నాయి కదా, కనిపించేటువంటి సాంసారికమైన వస్తువులు, సృష్టిలోని భాగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో అందులోనూ ఆత్మనో దృశ్య గుణేషు, ఆత్మస్వరూపం అనేది ఉంటేనే ఈ వస్తువులు కనిపిస్తాయి. ఆత్మస్వరూపం అనేది లేదు అనుకుంటే మాట వరుసకి ఇవి కనిపించే అవకాశమే లేదు అనే పరిస్థితిలో ఉండే ఈ దృశ్య వస్తువులయందు, అంటే గుణాల మార్పులైనటువంటి దృశ్య పదార్థాలలో సన్నితి, ఇవి సత్యం, ఇవి హాయిగా ఉన్నాయి, ఇవి లేవు అని చెప్తే మేము ఒప్పుకోము అని ఎవరైనా సరే వ్యవస్యతే నిర్ణయించి, కష్టపడి నిర్ణయించి, దానికోసం రకరకాల ప్రక్రియలను రాసి, ఇవన్నీ చేసి, ఇడితిప్పి తిమ్మిని బమ్మించేసి, మాయ చేసి, మసిపూసి చేస్తే స్వవ్యతిరేకత, అందులోనూ వీటి సత్యత్వం వేరు, ఆత్మసత్యత్వం వేరు అనే మాట విడివిడిగా చెబితే సహా అబుధః, వాడికి ఏం తెలియదని అర్థం. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కావచ్చు, వసుదేవుడి దృష్టిలో అబుధః, వాడు అసలు తెలివైనవాడు కాడు, ఆలోచించేవాడు కాదు, పండితుడు కాడు, జ్ఞాని కాడు. స్వవ్యతిరేకతః ఆత్మనః దృశ్యగుణేషు సన్నిధి వ్యవస్యతే యః సహ అబుధః, సందేహమే లేదు. ఎందుకంటే వినానువాదం నచతత్, అనువాదం అంటే శబ్దం తప్ప ఆ వస్తువు అనేది లేదు. వస్తువుని కనిపిస్తోంది కదా, వస్తువుని వెంటపడుతున్నాం కదా, వస్తువు అని పిలిచేందుకు ప్రత్యేకించేమీ లేదు, కేవలం శబ్దమే ఉంది అని ఎవరు చెప్పారు? ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం ఏవం సదిత్యేవ సత్యం అని చెప్పింది. అంటే ఏ వస్తువునైనా సరే, మనం వాడుకునేటువంటి ఏ వస్తువునైనా సరే మనం పేరు పెట్టి పిలుచుకుంటున్నామే తప్ప ఆ వస్తువు యొక్క అసలు సిసలు రూపం, పరీక్షిస్తే నిలబడేటువంటి రూపం, 3 కాలాల్లోనూ సత్యంగా నిలిచేటువంటి రూపం అనేది లేనే లేదు. ఆ వస్తువు తాలూకు ఆ రూపాన్ని ఎవరూ నిలబెట్టలేరు. పేరు మాత్రం వస్తోంది, పేరు వరకు కనిపిస్తోంది, పేరుతో వ్యవహారం నడుస్తోంది, పేరుతో వాడకం లాంటివి జరుగుతున్నాయి, తాత్కాలికంగా కొన్ని వాడకాలు ఏవో జరుగుతున్నాయి. కానీ తీసేస్తే, ఆ పేరు అనేది తీసేస్తే దాని యొక్క ఉనికి అనేది లేనే లేదు. వాచారంభణం వినానువాదం నచతత్, మనీషితం చాలా కష్టపడి
చాలా కష్టపడి విచారించి అబ్బో ఈ ప్రపంచమంతా సత్యం, ఈ ప్రపంచమంతా సత్యం అని ఆశపడి సాధించుకున్నారు కదా, అది మనీషితం దేహాది న సమ్యక్, అసలు ఏ రకంగానూ నిలబడదు, ఏ రకంగానూ నిలబడదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే, ఫుడ్ కార్వింగ్ తెలుసు కదా, వెజిటేబుల్ కార్వింగ్ అనొచ్చు, ఏమైనా కావచ్చు. వెజిటేబుల్స్ని చక్కగా అందంగా కోసి, దోసకాయ కోసి, ఏదో కీరకాయ లాంటి వాటిని కోసి, దాన్ని ఏదో అందంగా సర్ది పూలలాగా, పళ్ళలాగా, లేదా రకరకాల ఆకారాల్లాగా, రకరకాల జంతువుల్లాగా అందంగా తయారు చేసి పెడతారు కదా. చాలా ఖరీదైన వ్యవహారం అది ఫుడ్ కార్వింగ్. ఈ ఫుడ్ కార్వింగ్ చేసి ఓ మనిషి చాలా అందంగా ఒక పూల బుట్టలాగా పుచ్చకాయని తయారు చేసి పెట్టాడు. ఓ పుచ్చకాయని ఏదో సగానికి సగం కోసి, దాన్ని పూల సజ్జలాగా చేసి, దాని మధ్యలో ఉండే వాటినన్నింటినీ గుండ్రపు బంతుల్లాగా చేసి దాంట్లో పెట్టాడు. లేదా ఆ పుచ్చకాయ ముక్కల్నే మళ్ళీ చిన్న చిన్న పూలల్లాగా తయారు చేసి, ఆ పువ్వులు లాంటి వాటన్నిటినీ ఆ పూల సజ్జలో పెట్టి రెడీ చేసి పెట్టాడు. మనం ఏమంటున్నాం దాన్ని చూసి ఆహా పూల సజ్జ అంటున్నాం. ఎందుకంటే కష్టపడి కార్వ్ చేశాడు, ఆ కార్వింగ్ అనేది చాలా బాగా చేశాడు కదా. మరి పూల సజ్జలాగా ఉండే, లేదా పూల సజ్జ అనిపించే, లేదా వాడు గనక చాలా సమర్థుడై ఉండి ఏమాత్రం మనకు సందేహమే కలగకుండా దాన్ని అలాగే తయారు చేసి పెట్టాడే అనుకుందాం. మనం దాన్ని పూల సజ్జ అని నమ్ముతున్నాం, అదే వ్యవహారం చేస్తున్నాం, దాన్ని కొనుక్కోవడానికి సిద్ధపడుతున్నాం. దీన్ని తయారు చేసేవాడేవాడు అని ఆలోచిస్తున్నాం. ఈ లోపల కోత ఒకటి వచ్చింది. ఈ కోత వచ్చి లటక్కును పట్టుకుని దాన్ని ముక్కల కింద చించేసి దాన్ని నోట్లో వేసుకుని తిన్నంత తిని నోట్లో పెట్టుకున్నంత పెట్టి అక్కడంతా పాడు చేసి వెళ్ళిపోయింది. ఆ కోతిని పట్టుకుని అరెస్ట్ చేసి అడిగాం, ఏమే పూల సజ్జను ఇలా పాడు చేసావు కదా, వాడు కష్టపడి పూల సజ్జ తయారు చేస్తే నువ్వు దాన్ని పాడు చేసావు కదా అని అడిగాం. అడిగితే ఆ కోత ఏమంటుంది, ఎవడు చెప్పాడు నీకు అది పూల సజ్జ అని, అది ఆఫ్టర్ ఆల్ పుచ్చకాయ, అది వాటర్ మెలన్ అంతే, అంతకు మించి దానికి ఏమీ లేదు. అదేమిటి, దానికి రకరకాల ఆకారాలు ఇచ్చాము, రకరకాల అందాలు నగిషీలు ఇవన్నీ చేశాడు వాడు. చేసిన తర్వాత కూడా దాన్ని పూల సజ్జ కాదంటావేంటి అని మనం అడిగితే కోతి ఏమంటుంది, నువ్వు ఎన్ని నగిషీలైనా చేసుకో, ఏమైనా చేసుకో, పుచ్చకాయే అవుతుంది. దానికి పూల సజ్జ అని నువ్వు పేరు పెట్టావు, ఫ్లవర్ వ్యాజనో ఇంకోటనో నువ్వు పేరు పెట్టుకున్నావు అంతేను. నువ్వు పేరు పెట్టుకోవటమే తప్ప పుచ్చకాయ ఎప్పుడూ మారదు. పుచ్చకాయే, అది నాలాంటి జంతువులకి తినటానికి పనికొచ్చేది అంతే, దాని బతుకు అంతే తప్ప నువ్వు దానికి పేరు పెట్టుకున్నంత మాత్రాన, నీ దృష్టిలో దాని విలువ పెరిగినంత మాత్రాన నా దృష్టి దాని మారదు. నా దృష్టి ఏం మారదు. నా దృష్టిలో అది పుచ్చకాయ, అది దొరికితే నేను లటక్కను నోట్లో వేసుకోవాలి, తినాలి, లేదా పాడు చేయాలి, నా స్వభావం ప్రకారం పాడు చేయాలి, ఇంతే తప్ప అంతకు మించి దానికి విలువ నేను ఇవ్వలేను. నువ్వు పెట్టిన పేరు నేను పెట్టుకోను అనే కదా చెప్తుంది. ఎందుకు చెప్తుంది? దాని దృష్టి అంతే. కేవలం ఆహారం మీద మాత్రమే దృష్టి ఉండేటువంటి జంతువులు అంతే మాట్లాడతాయి. అలాగే ఇక్కడ కూడా వసుదేవుల వారు కూడా ఈ ప్రపంచాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. ప్రపంచాన్ని ఒక సాధనంగా, ఒక మెట్టుగా, స్టెప్పింగ్ స్టోన్ కింద పెట్టుకోవచ్చు. ఈ స్టెప్పింగ్ స్టోన్ మీద పాదం మోపి పరమాత్మతత్వాన్ని అందుకోవడానికి ఎగరటానికి దీన్ని వాడుకోవాలి అంటే వాడుకోవచ్చు. అంతకు మించి దీనికి సత్యత్వాన్ని ఆపాదన చేసి చేయవలసింది ఏమీ లేదు. స్టెప్పింగ్ స్టోన్ సత్యమా అసత్యమా అనేటువంటి సందేహం ఎవరికీ అక్కర్లేదు. స్టెప్పింగ్ స్టోన్ సత్యమైతేనేమి అసత్యమైతేనేమి ఇది దూకటానికి పనికొస్తోందా లేదా, ఎగరటానికి పనికొస్తోందా లేదా అంతవరకే చూసుకోవాలి. అంతే తప్ప దీనికి సత్యత్వాన్ని అంటగట్టి దానికోసం విచారణ చేసి దానికోసం ప్రత్యేకమైన నియమాలను తయారు చేసి లాస్ క్రియేట్ చేసి ఇవన్నీ చేసినందువల్ల ఉపయోగమేమీ లేదు. ఎంత చేసినా సరే ఇవి నిలవవు. ఎంత అందంగా చేసిన పూల సజ్జ అయినా సరే, పుచ్చకాయతో చేసిన పూల సజ్జ అయినా సరే, ఆ పుచ్చకాయ పాడయ్యే సమయానికి పాడైపోవాల్సిందే, అంతే తప్ప అదేం నిలవదు. పూల సజ్జ అని పేరు పెట్టాము అన్నంత మాత్రాన అదేం నిలిచి ఉండదు, ఎల్లకాలానికి అలా నిలవదు, శిలాజనలాగా నిలబడిపోదు. అది పాడయ్యే సమయానికి అది పాడైపోవాల్సిందే. అలాగే ఈ ప్రపంచం కూడా పాడైపోయే సమయానికి పాడైపోవలసిందే. మనం పేరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, వాడినా వాడకపోయినా, వ్యవహరించినా వ్యవహరించకపోయినా దీని మానాన ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్పాడు. వినానువాదం నచ తన్మనీషితం సమ్యక్ యతః, ఎందుకంటే త్యక్తం, ఎంత ప్రయత్నం చేసినా సరే సత్యత్వాన్ని తనలో ఉంచుకోలేకపోతోంది, సత్యత్వాన్ని విడిచిపెడుతోంది. సత్యత్వాన్ని నుంచి
సత్యత్వాన్ని నుంచి దూరం జరిగిపోతోంది. ఎంత ప్రయత్నం చేసినా సరే, ప్రపంచానికి సత్యత్వాన్ని అంటగడదామని ఎంత ప్రయత్నం చేసినా సరే ఉంచుకోవటం లేదు. త్యక్తం, ఈ సత్యత్వము ఈ ప్రపంచము ఈ రెండూ కూడా నిప్పు నీరులాగా ఉంటున్నాయి. ఒకదాన్ని ఒకటి ముట్టుకోవట్లేదు, వదిలేసుకుంటున్నాయి. త్యక్తం. అలాంటి సత్యత్వేన త్యక్తం, సత్యత్వమే నాకు అక్కర్లేదు ఈ ప్రపంచం అని వదిలేసిన ఈ ప్రపంచాన్ని ఉపాదదత్, వీళ్ళు లాక్కుంటున్నాడు, పీక్కుంటున్నాడు పుమాన్ పురుషుడు. అలాంటివాడు సత్యత్వేన త్యక్తం, సత్యం కాదు అని నిర్ణయించిన తర్వాత కూడా సత్యం ఇది కాదురా బాబో అని చెప్పినా సరే దాన్ని ఏదో కావాలి అని అనుకునేవాడు, ఆ భ్రమలలో ఉండేవాడు ఏదో ఒకటి చెప్తే దానికి ప్రామాణికత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇది ప్రామాణికం కాదు, ఈ బుద్ధి ప్రమాణ బుద్ధి కాదు, దీన్ని నమ్మవలసిన పని లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ప్రపంచం సత్యం అని చెప్తే నమ్మక్కర్లేదు. ఈ ప్రపంచం కంటే విలక్షణమైనటువంటి పరమాత్మతత్వమే సత్యం అని నొక్కి నొక్కి మరి వసుదేవుడు వారు చెప్తున్నారు. ఆత్మనో దృశ్య గుణేషు సన్నిధి వ్యవస్యతే స్వవ్యతిరేకతో బుధ వినానువాదం నచ తన్మనీషితం సమ్యగ్ యతస్త్యక్తముపాదదత్ పుమాన్ అనే ఈ శ్లోకం. ఇది కాక త్వత్తోస్య జన్మస్థితి సంయమాన్ విభో వదంత్యనీహాదగుణాద విక్రియాత్ త్వయీశ్వరే బ్రహ్మణినో విరుధ్యతే త్వదాశ్రయత్వాదుపచర్యతే గుణైః అని కూడా మరొక విషయం చెప్తున్నాడు. స్వామి, త్వత్తోస్య జన్మస్థితి సంయమాన్ వదంతి. ఈ ప్రపంచం, ఈ సంసారం తాలూకు జన్మ, ఈ సంసారం తాలూకు స్థితి, ఈ సంసారం తాలూకు సంయమ అంటే లయం, ఈ మూడిటిని త్వత్తః నీ నుండే జరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వేదవాక్యాల్లో చెప్పేవాళ్ళు చెప్తున్నారు, లేదా వేదవాక్యాలే చెబుతున్నాయి. త్వత్తోస్య జన్మ స్థితి సంయమాన్ వదంతి. చెప్పేవాళ్ళు వేదవాక్యాలను ఆసరాగా చేసుకుని చెప్తున్నారు, వేదవాక్యాలేమో స్వతంత్రంగా చెప్తున్నాయి. మరైతే నీ నుంచే ఇవి పుట్టినాయి అంటే నువ్వే ఉపాదాన కారణం అవ్వాలి కదా. ఉపాదాన కారణం అనే మాట మనకి ఇంతకుముందు చాలాసార్లు వచ్చినట్టే ఉంది. ఏ కారణమైతే కార్యానికంటే ముందుండి, కార్యం ఉండేటువంటి సమయంలో దాంతో కలిసి ఉండి, కార్యం నాశనం అయిపోయిన తర్వాత కూడా మిగిలి ఉంటుందో దాన్ని ఉపాదాన కారణం అని అనుకోవాలి సంగ్రహంగాను. అలాంటి ఉపాదాన కారణం నువ్వు అని అంటే నీ యొక్క రూపమే అది అవ్వాలి కదా. అంటే అవుతాయి. విభో, నువ్వే వివిధం భవసి, రకరకాల కార్యాల రూపాల్లో కనిపిస్తూ ఉంటావు. అలాంటి వివిధం భవసి, రకరకాల రూపాల్లో కనిపించేటువంటి నీ నుండే మొత్తం సృష్టి అంతా కలిగింది అని చాలామంది చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, అలాగే వేదవాక్యాలు కూడా చెప్తున్నాయి. అయితే నీ గురించి చెప్పేటప్పుడు అనీహాత్ అని ప్రత్యేకించి చెప్తున్నారు. అనీహాత్ అంటే ఏ క్రియ లేదు పరమాత్మలో, ఏ రకమైనటువంటి క్రియ లేదు. ఏ రకమైన క్రియ లేకున్నా సరే ఇవన్నీ జరుగుతున్నాయి. అగుణాత్, ఏ రకమైన క్రియ ఎందుకు లేదు అంటే గుణ సంబంధం ఆత్మకు లేదు. గుణ సంబంధం ఉన్నప్పుడే క్రియ వస్తుంది, గుణ సంబంధం లేనిదే క్రియ రాదు. కాబట్టి గుణ సంబంధం లేని అగుణమైనటువంటి ఆత్మతత్వానికి క్రియ లేదు. అందువల్ల ఈ క్రియ లేని ఆత్మతత్వం వలన వచ్చినటువంటి ప్రపంచం ఏదో కనిపించినా సరే ఆ ప్రపంచమేది ఆత్మస్వరూపానికి అంటదు. అవిక్రియ, ఈ ప్రపంచం అనేటువంటి వికారం, ఈ ప్రపంచం అనేటువంటి మార్పు పరమాత్మకు అంటదు అని వాళ్ళు చెప్తున్నారు. నువ్వేమో మార్పు లేనివాడివి, నువ్వేమో గుణం లేనివాడివి, నువ్వేమో క్రియ లేనివాడివి, కానీ నీ నుండే ఈ జన్మస్థితి సంయమాలు, సృష్టి తాలూకు ఉత్పత్తి స్థితి వినాశాలు మూడు కలుగుతున్నాయి అని చెప్తున్నారు. త్వమేవ వివిధం భవసి అని చెప్తున్నారు. ఇది కుదురుతుందా అనేది ప్రశ్న. కుదురుతుంది అనేది మామూలు సాధారణంగా చెప్పుకోగలిగిన సమాధానం. క్రియ లేకపోయినా సరే ఏదో ఒక పని కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకు కుదరదు? అయస్కాంతం ఉంది, మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్ ఒక చోట ఉంటుంది. ఆ మ్యాగ్నెట్లో ఏ రకమైన క్రియ లేదు, అది ఊరికనే అక్కడ ఉంది అంతేను. అక్కడ ఉన్నంత మాత్రాన చుట్టూ ఉండేటువంటి ఇనుప రేణువులు వాటంతటవే పరిగెత్తుకొచ్చి దాన్ని అంటుకోవటం లేదు. తనలో ఏ క్రియ లేకపోయినా
తన చుట్టూ ఉండేటువంటి ఇనుపరేణువులను ఆకర్షించటం అనేటువంటి క్రియను అది చేయటం లేదు, అనే ప్రయోజనాన్ని అది సాధించి చూపించటం లేదు. అలాగే పరమాత్మతత్వం కూడా ఏ క్రియ లేకపోయినా సరే తనలో ఉండేటువంటి చైతన్యం అనేటువంటి శక్తితో, ఆ చైతన్య శక్తితో మాయను ప్రేరేపించి మాయ ద్వారా జరిగేటువంటి క్రియలన్నిటికీ సాక్షిగా ఉంటూ దానికి కర్తగా భాషించడంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు, కుదురుతుంది. కాకపోతే మరొక సందేహం, ఈ సందేహానికే ఇంకొక కోణంలో మరొక సందేహం రావచ్చు. పరస్పర విరోధం వస్తుంది కదా, ఆత్మస్వరూపంలో ఉండేటువంటి విరోధం ఒకటి బయటపడుతుంది కదా. ఒకటి ఆత్మస్వరూపానికి ఏమీ అంటదు, మరొకటి ఆత్మస్వరూపం సర్వకారణం. ఏమీ అంటనివాడు సర్వకారణం ఎలా అయ్యాడు, సర్వకారణమైనవాడు ఏమీ అంటనివాడు ఎలా అయ్యాడు అనేటువంటి పరస్పర విరోధ ప్రశ్న ఒకటి వస్తుంది. అదేం పెద్ద విశేషం లేదు. త్వయి ఈశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే. బ్రహ్మణి, నువ్వు పరమాత్మవే పరబ్రహ్మవే అయినా నువ్వు ఈశ్వర స్వరూపాన్ని ధరించినప్పుడు, అంటే మాయ తాలూకు గుణాలను నువ్వు ప్రభావితం చేసినప్పుడు, లేదా మాయతో కలిసి ఉన్నప్పుడు, మాయను ప్రేరేపించినప్పుడు, లేదా మాయను ఉపాధిగా చేసుకున్నప్పుడు, ఈశ్వరుడిగా నువ్వు వ్యవహరింపబడుతున్నప్పుడు ఇదం న విరుధ్యతే. శుద్ధ బ్రహ్మస్వరూపుడివిగా నీలో ఏ విశేషము లేకపోయినా సరే మాయతో కలిసి ఉన్నప్పుడు నీలో ఈ విశేషాలకు విరోధం అనేది లేదు. శుద్ధ బ్రహ్మస్వరూపుడుగా నువ్వు అలాగే ఉంటావు, కానీ మాయ రూపంగా నువ్వు అలాగే ఉంటావు. ఎలా? ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, పిల్లవాడిని క్లియర్ స్కై దగ్గరికి తీసుకెళ్ళి చూడమన్నాం. చూడమంటే చూశాడు. చూస్తే ఆకాశానికి రంగు లేదనుకోండి సిద్ధాంతం ప్రకారం, పోనీ మన వ్యవహారం ప్రకారం ఆకాశం ఏ రంగులో ఉందిరా, తెల్లగా స్వచ్ఛంగా ఉంది అని చెప్పాడు. వాడికే ఒక బ్లాక్ గ్లాసెస్ గాగుల్స్ పెట్టి ఇప్పుడు చూడమన్నాం. చూశాడు. చూస్తే ఏ రంగులో ఉంది అని అడిగితే నల్లగా ఉంది అన్నాడు. ఇందాక తెల్లగా ఉందన్నావు కదా, ఇప్పుడు నల్లగా ఉందన్నావు కదా, రెండు పరస్పరం విరుద్ధం అవునా కాదా అని మనం వాడిని అడిగాం. వాడు ఏం చెప్పాలి? పిల్లవాడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలో మనమే చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అంటే, ఈ కళ్ళకి ఆకాశానికి మధ్య ఏమీ లేనప్పుడు ఆకాశం పరిశుద్ధంగా కనిపించింది. కళ్ళకి ఆకాశానికి మధ్య ఈ నల్లటి అద్దాలు చేరినప్పుడు ఆకాశం నల్లగా కనిపిస్తోంది. ఇంతే కదా సమాధానం. సింపుల్ కదా. అలాగే ఆత్మ మనం అనుకునే లేదా ద్రష్ట భావించే సమయంలో పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ఆత్మకి చూసేవాడికి మధ్య ఏ అంతరము లేనప్పుడు ఆత్మస్వరూపాన్ని పరిశుద్ధ స్వరూపంగా ఉంచుకోవచ్చు. ఇంకా కూడా ద్రష్టాదృశ్యం అనే భేదాలు ఏవి లేనప్పుడు, అవన్నీ తీసేసినప్పుడు ఆత్మస్వరూపాన్ని పరిశుద్ధ స్వరూపంగా ఎంచుకోవచ్చు. అదే సమయంలో నల్లటి కళ్ళద్దాల్లాగా మాయని మధ్యలో ఉంచేసినప్పుడు, అందులోనూ 3 రంగుల మాయని మధ్యలో ఉంచేసినప్పుడు ఈ ఆత్మస్వరూపం ఏ రకంగానైనా కనిపించవచ్చు. ఏ రకంగా కనిపించినా ఇబ్బంది లేదు, ఏ రకంగా కనిపించినా ఇబ్బంది లేదు. కనిపించడం అలా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి తన స్వరూపాన్ని కోల్పోకుండానే ఉంటుంది. ఆకాశం కూడా నల్లగా కనిపించవచ్చు, ఎర్ర కళ్ళద్దాలు పెడితే ఎర్రగా కనిపించవచ్చు, రంగురంగుల కళ్ళద్దాలు పెడితే రంగురంగులుగా కనిపించవచ్చు, కానీ తన స్వరూపాన్ని ఎప్పటికీ కోల్పోదు. క్లియర్ స్కై అంతే. అలాగే ఇక్కడ కూడా పరిశుద్ధమైన ఆత్మతత్వం పరిశుద్ధంగానే ఉంటుంది, కానీ మాయా అనే దృష్టితో చూసినప్పుడు ప్రపంచ కారణం అవ్వచ్చు, అంతర్యామి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, ఎంతైనా కావచ్చు. త్వయీశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే అని ప్రత్యేకించి వసుదేవుల వారు చెప్తున్నారు. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే ఇంకొంచెం సింప్లెస్ట్ ఆన్సర్ ఏంటంటే, త్వదాశ్రయత్వాద్ ఉపచర్యతే గుణై. ఏమీ లేదయ్యా, ఏమీ లేదు, ఇదంతా మాయ తాలూకు మాయాజాలము. గుణాలు అంటే మాయ తాలూకు గుణాలు నిన్ను ఆశ్రయించుకుని ఉన్నాయి. నువ్వే గనక లేకపోతే వాటికి ఆశ్రయం లేదు. వాటికి ఆశ్రయం లేకపోతే ఎక్కడా ఉండలేవు అవి. ఆ గుణాలు ఏదో ఒక ఆశ్రయాన్ని, బేస్ని ఎదురు చూస్తాయి. ఆ ఆశ్రయానివి నువ్వు దొరికావు. నువ్వు దొరికేసరికి నిన్ను ఆశ్రయంగా చేసుకుని గుణాలు నాట్యం ఆడుతున్నాయి. ఆ నాట్యం ఆడుతున్నప్పుడు గుణాలు నిన్ను ఆశ్రయించుకుని కదా నాట్యం ఆడుతున్నాయి. స్వతంత్రంగా వాటంతట అవేమి పనులు చేయలేవు కదా. అందువల్ల నిన్ను ఆశ్రయించుకుని నాట్యం ఆడుతున్నాయి కాబట్టి ఎవరైనా చూస్తే ఏమనిపిస్తోందంటే నువ్వే చేస్తున్నావు అని అనిపిస్తోంది. నువ్వే కదా వాటికి ఆశ్రయంగా ఉన్నావు. కాబట్టి త్వదాశ్రయత్వాద్ గుణై ఉపచర్యతే. నిన్ను ఆశ్రయించుకుని ఉన్నటువంటి గుణాలు చేసే ప్రతిక్రియలు నీలో ఆపాదించబడుతున్నాయి. ఉపచర్యతే, నిజానికి నీలో లేవవి, కానీ ఉపచర్యతే, నీలో ఆపాదించబడుతున్నాయి అంతే.
అంతే తప్ప నీలో ఏమీ లేదు. ఇవన్నీ మాయ తాలూకు గుణాలు. అయితే మాయ తాలూకు గుణాలు స్వతంత్రంగా పనిచేయలేవు, వాటికి ఆశ్రయంగా నువ్వు కావాలి. నువ్వు ఆశ్రయంగా మాత్రమే వాటికి ఉపయోగపడుతున్నావు. అలా ఆశ్రయంగా ఉపయోగపడేటువంటి నిన్ను కర్తగా చూసిన వాళ్ళు భావిస్తున్నారు, నిన్ను కారణంగా భావిస్తున్నారు, నిన్ను అంతర్యామిగా భావిస్తున్నారు, నిన్ను రకరకాలుగా భావిస్తున్నారు. ఏ రకంగా భావించినా సరే నీ యొక్క అసలు స్వరూపం అనేది పోదు, అసలు స్వరూపం అలాగే ఉంటుంది అని వసుదేవులు వారు చెప్పారు. త్వత్తోస్య జన్మస్థితి సంయమాన్ విభో వదంత్యనీహాదగుణాదవిక్రియాత్ త్వయీశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే త్వదాశ్రయత్వాదుపచర్యతే గుణై అనే ఈ శ్లోకంలో. ముచ్చటగా 3వ శ్లోకమే అయింది, 3 శ్లోకాలు మించి అవ్వలేదు. సమయం కూడా దగ్గర పడిపోతుంది, ఇంకా ఎడిట్ చేయాలట, కింద శ్లోకాలు అవి వేయాలి, దానికి కొంచెం సమయం కావాలి, ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసావు అని సైగలు చేస్తున్నారు. అందువల్ల ఇక్కడికి ఆపుకోవాల్సి వస్తోంది. ఈరోజుకి ఇక్కడికి ఆపుకుందాము, ఈ ముచ్చటైన 3 శ్లోకాల దగ్గర ఆపుకుందాము. ఇదైన తర్వాత వసుదేవుల వారి శ్లోకాలు కొన్ని ఉన్నాయి, పెద్ద శ్లోకాలు 3 ఉన్నాయి, తర్వాత మధ్యలో ఒక శ్రీశుకుల వారి శ్లోకం, తర్వాత దేవకి మాట్లాడిన శ్లోకాలు, ఇవన్నీ ఉన్నాయి. వాటిని మనం యథాసౌకర్యంగా నిదానంగానే చాలా నిదానంగా మనం అధ్యయనం చేసుకుందాము. పొరపాటును కూడా ఈ ప్రపంచం సత్యం అనే మాట మన నోట రానివ్వద్దు. ఎందుకు రానివ్వద్దు అంటే, ప్రపంచాన్ని మనం వాడుకుంటున్నటువంటి తీరులో ఇది సత్యం అవునా కాదా అని పరీక్షించుకుని వాడుకుంటున్న దాఖలాలు లేవు. మనం వాడుకునేటప్పుడు ఇది సత్యమా అసత్యమా అని పరీక్షించి విచారించి నిర్ణయించుకునేం వాడట్లేదు. వాడకాన్ని ఇష్టం వచ్చినట్టే చేస్తున్నాము, పరీక్షతో సంబంధం లేకుండా వాడకాన్ని చేసేస్తున్నాం. కాబట్టి మన వాడకానికి ఈ సత్యత్వ విచారణ అనేది అడ్డంకి కాబోదు. ఈ సత్యత్వ విచారణ లేదా సత్యాసత్య నిర్ణయం అనేది దేనికి ఉపయోగపడుతుంది? పారమార్థికానికి ఒకవేళ ఉపయోగపడుతుంది. పారమార్థికానికి ఉపయోగపడేటప్పుడు మనం చేసే ఆలోచనలన్నీ కూడా నేను ఇలా వ్యవహరిస్తున్నాను కదా అనే దాన్ని బేస్ చేసుకుని ఉండటానికి వీల్లేదు. మనం ఎలా పడితే అలా వాడుతున్నాం కదా, ఎలా ఉన్నా వాడేసుకుంటున్నాం కదా, అది మంచైనా చెడైనా ఆలోచించకుండా నిర్ణయించుకుంటున్నాం కదా. మన వ్యవహారంలో, మన అడుగుల్లో ఎక్కడా పరీక్షించి ఇది మంచిది అని అనిపించిన తరువాతే పనిచేయటం అనేటువంటి అలవాటు లేదు. ఉంది అని ఎవరికైనా అనిపిస్తే అది భ్రమే. ప్లీజ్ ఎవరు దీన్ని మరొక రకంగా తీసుకోవద్దు, వేరే నెగిటివ్గా తీసుకోవద్దు. మనిషి యొక్క స్వభావం, జీవుడి యొక్క స్వభావం ఇంతే. ఏంటంటే పరీక్షించే నిర్ణయించుకోవాలి అనే మాట లేదు వ్యవహారానికి. వ్యవహారం ఎలాగైనా సాగిపోతుంది. కాబట్టి వ్యవహారాన్ని బేస్ చేసుకుని మనం ఈ ఆలోచన చేసుకోక్కర్లేదు. సత్యాసత్య నిర్ణయం చేయటానికి మనం వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి దాన్ని అలా ఉండనిచ్చి, ఎలాగైనా సాగుతోంది కాబట్టి దాన్ని వదిలేద్దామని వదిలేసి మనం పరీక్షని మళ్ళీ ఫ్రెష్గా ప్రారంభించుకోవచ్చు. ఫ్రెష్గా ప్రారంభించేటప్పుడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, అవి చెప్పేటువంటి యుక్తులేంటి, అవి సరిగ్గా ఉన్నాయా లేవా అనే సంగతే చూసుకుందాము. ఆ ఉపనిషత్తులు చెప్పిన యుక్తులనే వసుదేవుల వారు కూడా చాలా వివరంగా చెప్పారు, అందుకనే మనకి లేట్ అయింది. కాబట్టి ఇలాంటి యుక్తుల్ని అనుసరించి మనం నిర్ణయం తీసుకుందాము. అంతే తప్ప ఉత్తుత్తినే ఇది సత్యం అవ్వాలి అని మొండి పట్టి మనమేమీ లాభపడబోము. అందువల్ల అలాంటి పనులకు మనం పోవద్దు. మనం పట్టుకోవలసిందల్లా సత్యస్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్నే. కాబట్టి ఆ పరమాత్మతత్వాన్ని సత్యస్వరూపంగా ఎలా పట్టుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విచారించుకోవాలి, ఎలా నిర్ణయించుకోవాలి అనేటువంటి ఆలోచనలే మనం చేసుకోవటానికి వసుదేవుల వారి వాక్యాన్ని మనం ప్రమాణంగా ఒక ప్రాతిపదికగా తీసుకుందాము. వేదాంత వాక్యాలని ప్రమాణంగా ఊతంగా మనం తీసుకుని మనం ఆ సత్యాసత్య విచారణ చేసి సత్యస్వరూపమైనటువంటి పరమాత్మను అందుకునేదాకా మనం ప్రయాణం చేసుకుందాము. మన ఈ సత్య ప్రయాణాన్ని సత్యం చేయమని, మన దారిని సత్యమయంగా మార్చమని ఆ సాధకాభిమత సాధనాకలిత సాధనైరహిత సాధనేయామృత రూపధరుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఎలాగో 3 శ్లోకాలే కాబట్టి పారాయణ కార్యక్రమం కూడా తొందరగా చేసేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. ఏవం భవాన్ బుద్ధ్యనుమేయలక్షణైః గ్రాహ్యైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహః అనావృతత్వాద్బహిరంతరన్నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః.
య ఆత్మనో దృశ్యగుణేషు సన్నితి వ్యవస్యతే స్వవ్యతిరేకతో బుధః వినానువాదన్న చ తన్మనీషితం సమ్యగ్యతస్త్యక్తముపాదదత్ పుమాన్ త్వత్తోస్య జన్మస్థితి సంయమాన్ విభో వదంత్యనీహాదగుణాదవిక్రియాత్ త్వయీశ్వరే బ్రహ్మణినో విరుధ్యతే త్వదాశ్రయత్వాదుపచరీయతే గుణైః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.